ఇది కొన్ని మాటలు బైబిల్లో నుంచి మనం చూద్దాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, హేయ కృత్యములు అంటే ఏమిటనే ఒక అంశం మీద కొన్ని మాటలు మనం బైబిల్లో నుంచి చూద్దాం. ఎవరు ఈ పనులు చేశారు, నిజంగా ఈ పనులు చేయటం వలన వాళ్ళు ఎలా నష్టపోయారు. పోయిన వారం కూడా మనం విన్నాం. పోయిన వారం 2 జనాంగములు, మరి ఒక జనాంగము ఇశ్రాయేల్ జనాంగము, మరొక జనాంగము ఎదోమీయులు కదా. వాళ్ళిద్దరు కూడా సహోదరుల ప్రేమ కోల్పోయి కదా మరి నశించిపోయినట్టుగా మనం చూసాం. ఇక్కడ కూడా మనము ఈ కానానీయుల యొక్క విషయంలో ఏ కృత్యములు అనే ఒక అంశం మీద కొన్ని మాటలు మనము చూద్దాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ కానానీయులు గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. బైబిల్ ఆదికాండం 10వ అధ్యాయం 6వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. 10వ అధ్యాయం 6వ వచనం. హాము కుమారులు ఊసు, మిష్రాయిము, కానాను కదా అనువారు. చాలు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ హాముకు ఎంతమంది పిల్లలు? నలుగురులో ఒక వ్యక్తి ఎవరు? కానాను. ఈ కానానీయులు అంటే కానాను దేశం ఉంది, కానానులో నివసించిన వారు వీరే. కానీ ఈ వంశావళి వీళ్ళు ఎవరంటే నోవాకు యొక్క సంతతి. నోవాకు ఎంతమంది కుమారులు? ముగ్గురు. అక్కడి నుంచి దేవుడు ఏం చేశాడు? వారిని ఆశీర్వదించి అభివృద్ధి చేశాడు. ఆ కుమారులలో నుంచి వచ్చిన వారే ఈ యొక్క హాము నుంచి వచ్చిన వాడే కానానీయుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ఈ యొక్క నల్లగరలో మనం ఈరోజు కానానీయుని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఈ కానానీయుడు హేయ కృత్యములు చేసినప్పుడు దేవునికి విరుద్ధమైనటువంటి జీవితము జీవించినప్పుడు తన జీవితాలు ఏమై ఉన్నాయో కొన్ని విషయాలు మనము చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు గొప్పవాడు గనక ఈ కానానీయుడు అనేటువంటి కదా, కానాను దేశం ఉంది. ఇతని పేరేం పేరు? కానానీయుడు. అంటే అంతకంటే ముందు నిజంగా మనం దాని పేరు కూడా దేవుడు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ కానానీయుడు కూడా అక్కడ నివసిస్తున్నాడు. వీళ్ళు కూడా ఎక్కడి నుంచి వచ్చిన వారంటే కదా నోవాకు యొక్క వంశావళిలో నుంచి వచ్చినటువంటి వారే. ఎందుకంటే దేవుని సంకల్పం చొప్పున మరి నోవా యొక్క సంతానంలో నుంచి దేవుడు వారిని అలా వంశావళిగా నిర్ణయించారు. అక్కడి నుంచే మనకు మరి అన్నీ కూడా భూమి మీద కదా వర్గాలుగా ఏర్పడతాయి, గ్రహారధికులుగా. ఈ కానాను అనేటువంటి ఒక కదా ఈ వ్యక్తి లేక కానాను అనే ఒక దేవత వారికి సపరేట్గా ఉండేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదా. సపరేట్గా ఉండి దానిని కలిగి దానిని పూజిస్తూ వ్యయమైన క్రియలు చేస్తూ దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తూ కదా నరబలులు ఇస్తూ కదా అక్కడ రకరకాల విధానమైనటువంటి మరి కార్యాలు, దేవునికి అవిష్టమైన కార్యాలు చేస్తూ వస్తే దేవుని ఆశీర్వాదం కోల్పోయినటువంటి వ్యక్తి ఎవరు? కానాను. అందుకే ఈ నలుగురిలో ఈ కానాను యొక్క మనం ప్రత్యేకత మనము చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతకు ముందే కూడా మనం చూస్తే ఈ కానాను అనేటువంటి ప్రాంతము, ఈ కానాను అనే ప్రాంతము దేవుడు వాగ్దాన భూమి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చే వాగ్దాన భూమి. ఎందుకంటే వాళ్ళు బానిసత్వంలో ఉన్నప్పుడు నిజంగా అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానం ఇది. ఎవరితో? అబ్రహాముతో కదా. 4వ తరం వారని ఎక్కడ ప్రవేశిస్తానంటే కానాను అంటే పాలు తేనెలు ప్రవలించే దేశం. దాని పేరేంటి? కానాను దేశం. హల్లెలూయా. కానాను దేశం మనకు తెలుసు. ఈ కానాను దేశంలో కదా సొదొమ పట్టణము కదా, ఇంకా సీదోను పట్టణం ప్రాంతం, ఇవన్నీ కూడా అక్కడ ఉండోటి. ఇవన్నీ కూడా ముందే దీవించబడి ఉన్నాయి. ఇవన్నీ కూడా ముందే అభివృద్ధిలో ఉన్నాయి. సీదోను అంటే ప్రాంతం అంటే అక్కడ వర్తకులు, ఇంకా అన్ని నేర్పరులు, అన్ని వస్త్రాలు, ఇంకా కొన్ని అన్ని కనిపెట్టి చేసేవాళ్ళు అక్కడే.
అదే మంచి సాంప్రదాయం కలిగినటువంటి, మంచి సంపద కలిగినటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా. ఏ ప్రాంతాలు? కానాను దేశంలో. ఇవన్నీ కూడా అక్కడ ఉన్నట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఉన్న వారందరూ కూడా వారికి తగిన దేవతలను పెట్టుకొని దేవునికి మరి అవిష్టమైనటువంటి ఏమైనా పనులు చేస్తూ వాళ్ళు అలా ఘనత వహించేవారు. అయితే ఈ ప్రాంతము అబ్రహాముతో దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేల్ ప్రజలకి కూడా ఇవ్వాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాగ్దానము చేయాలనుకున్నాడు. అందుకే ఇక్కడ నిజంగా మనం చూద్దాం, చూడండి, నిర్గమకాండంలో చూద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. కాబట్టి ఐగుప్తీయుల చేతుల నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి అనగా కనానీయులకు, మిద్దీయులకు, అమోరీయులకు, ఫిలిష్తీయులకు, ఇదీయులకు నివాస స్థలమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును ఏమొచ్చినాడంట? నియమించి ఆయన ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆజ్ఞాపించి ఉన్నాడు, దాన్ని నియమించి ఉన్నాడు. వీళ్ళందరూ కూడా దేవుని చిత్తప్రభాకరము ఎక్కడికి వెళ్ళాలి? కానాను దేశం. కానాను దేశంలో ఏముంది? దేవుని యొక్క వాగ్దానం, సంపదలు ఉన్నాయి. పాలు తేనెలు ప్రవహించు దేశం. ఆ దేశం పేరు ఏం పేరు? కానాను దేశం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దేశం పేరే కానాను దేశం. ఇక్కడ హాము కుమారుని పేరు కూడా కానానీయుడే. అయితే దేవుడు ఈ యొక్క కానానీయులకు లేక ఈ మనం చదివినటువంటి వారందరికీ ఆ దేశంలో నివసిస్తున్నారు. అక్కడ సొదొమ కూడా ఎలాంటిది కదా? లోతు కోరుకున్నప్పుడు ఎలాగుంది? లోతు కంటికి చాలా పచ్చిక బయలుగాను, చాలా సంపద కలిగిన దేశంగాను కదా. నిజంగా అబ్రహామే కదా మరి ముందు ఛాన్స్ ఇచ్చినప్పుడు. అవన్నీ కూడా అక్కడే కానానులోనే. అబ్రహాము కూడా అక్కడ ఉన్నాడు. లోతు కూడా, అంటే అబ్రహాము సహోదరుడు అక్కడ ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఇవన్నీ కూడా ఇలా కలిగి ఉన్నాయి. ఈ దేశం ఎలాంటిదంటే దేవుని యొక్క వాగ్దానం దేశం. ఈ వాగ్దానం దేశంలో ఏమున్నాయంటే పాలు తేనెలు ప్రవహించు దేశము. దేవుడు ఆ దేశంను ఏమి పెట్టినాడంటే లక్ష్యం ఉంచున్నాడు తన ప్రజలకు ఇవ్వడానికి, తన బిడ్డలకు ఇవ్వడానికి. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉద్దేశమును మనం చూసినట్లయితే, దేవుని యొక్క ఆలోచన మనం ఎరిగినట్లయితే, దేవుని మాటకు విధేయత కలిగి దేవునితో మనం నడిచినట్లయితే దేవుడు ఒక ఉన్నతమైనది మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. హల్లెలూయా. దేవునికి నచ్చనిది ఏంటంటే హైవేయుక్తమైన పనులు, విగ్రహారాధనలు కదా. మరి మనుషులు చేసే మరి అవిధేయత కార్యాలు దేవునికి ఇష్టం లేదు. మనుషులు ఏం చేస్తున్నారంటే అవి చేస్తున్నారు. అందుకే మరి చాలా మటుకు కూడా ఏం కోల్పోతున్నారంటే మరి దైవ దీవెనలు కోల్పోతున్నారు, దేవుని యొక్క ఆశీర్వాదాలు కోల్పోతున్నారు. ఎందుకంటే మనలో ఎక్కడో మనలో కూడా అది ఉంటుంది. ఒక ఆలోచన, ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు కదా, అవి ఉంటాయి కదా. ఎవరొకరు తప్పుడు సలహాలు కూడా ఇస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తప్పుడు సలహాలు కూడా ఇస్తూ ఉంటారు. అక్కడికి పోతే ఆ పూజ దగ్గరికి, ఆ మాంత్రిక, ఆ దేవ దగ్గరికి వెళ్తే నీకు బాగోద్ది, ఒకసారి పోయిరా కదా. మనకు ఈ పనులన్నీ కూడా ఎలా చేస్తూ ఉంటే జ్ఞానం లేక చేస్తూ ఉంటాం మనం. ఏం లేక? జ్ఞానం లేక. ఇక్కడ ఏముంది? రవణమ్మ గారు, హల్లెలూయా. వాళ్ళ ఊరిలో ఒక అతనికి బాగలేనప్పుడు మేము వెళ్ళాము. మా ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు తీసుకెళ్ళారు ప్రేయర్ చేయాలని. చేశాను కానీ అప్పటికే అతను లేడు, హాస్పిటల్లో ఉన్నాడు. నేను కొంచెం మరవయుక్తంగా చెప్పి వచ్చాను, వస్తాను లేవండి, ఏం కాదులే, కొద్దిగా అది ఇది అని చెప్పి వచ్చిన తర్వాత నన్ను రమ్మంటా ఉన్నారు వాళ్ళు. నేను వెళ్ళట్లేదు, ఎందుకంటే దేవుడు నాకు కొద్దిగా అనుమతి ఇవ్వలే పొమ్మని. వెళ్ళట్లే, నేను చాలా బంగపోయినా కూడా వెళ్ళట్లే. వస్తాలే, అదో లేదు అని చెప్పి చివరికి వాళ్ళకి ఒక అడ్రస్ కూడా చెప్పాను, అక్కడ వెళ్తే ఈ పని జరుగుద్ది, మీరు వెళ్ళండి అంటే. అంతకుముందు ఏం చేశారంటే వాళ్ళు కాటిభవన్లు కదా, కొంతమంది దేవతల దగ్గరికి, అంకలమ్మ, నేను చెప్పాను అటు పోయిన వారం కూడా చేతబడిని చెప్పారు. ఏమని చెప్పారు?
ఇది మనుషుల యొక్క మాటలు విని మనుషుల యొక్క విధానానికి లోబడి ఏం చేశారంటే దాన్ని అంగీకరించారు. ఉండేది ఒకటైతే కలిగి ఉన్నది మరొకటి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అతను చేస్తే, అతను పూజలు పెట్టి చేస్తే అతను బతకచ్చు కదా. చివరికి మేము చెప్పినట్టు కూడా వినకుండా అతను ఏమయ్యాడు? చనిపోయాడు. అటుపోయిన బుధారం కదమ్మా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చనిపోయాడు. అంటే దేవుడికి కోపం ఏంటంటే వ్యయమైన పనులు చేసినప్పుడు దేవునికి కోపం, దేవుని ఉగ్రత వస్తుంది అంతే. దాని నుంచి ఎవరు ఇడిపించలేరు. దేవుళ్ళు తమం చనిపోయినా, ఇలా ఉండి చనిపోయినా సరే నిత్యజీవం వెళ్తాం. కానీ వ్యయమైన పనులు, దేవునికి అవిష్టమైన పనులు, వ్యర్థమైన వాటికి సాగిలపడి వ్యర్థమైన వాటి దగ్గరికి వెళ్ళటం, వ్యర్థమైన మాటలు వినటం, అది చేసినప్పుడు ఏమైందంటే దానికి తోడుగా దేవుని ఉగ్రత మనకు వస్తుంది. అందుకే కానానీ మీద కూడా, హాము కుమారుని కానానీ మీద కూడా చివరికి మనం చూస్తాం ఉగ్రత మామూలు కాదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? చిన్నపిల్లలు బలి ఇచ్చేవాళ్ళు, నరబలులు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవారు? ఇంకా క్రమ పద్ధతి లేకుండా జీవించేవాళ్ళు, క్రమం లేకుండా. సొదొమ అంతే కదా. అక్కడ దేవదూతలు దిగొచ్చినప్పుడు లోతు ఇంటిని ముట్టడిస్తారు. ఎవరు? సొదొమ మనుషులు. వారిని ఎవరో మాకు అప్పగించాలంటారు. అంటే వాళ్ళ క్రమం లేదు, వాయు వరుసలు లేని, భయభక్తులు లేదు. అందుకే ఆ పట్టణాన్ని దేవుడు ఏం చేశాడు? అగ్నిగంధకాలతో కాల్చివేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళంతా ఏ క్రమము లేని దేవునికి ఇష్టమైన పనులన్నీ చేసేవారు. అలాంటి ప్రాంతాలు అవన్నీ కూడా. ఇక్కడ హాము కూడా సంతతి, కానానీయుడు కూడా కదా, వాళ్ళకి కలిగిన సంతానం నుంచి ఏం చేసేవాళ్ళు? ఆ మనిషి ఒక దేవతగా ఉండి ఆ మనిషికే ఒక నరబలు నలిపించి కదా చివరికి ఉగ్రతకు లోనైనటువంటి పరిస్థితి. హల్లెలూయా. అందుకే మనము దేవుని చిత్తము కొరకు ఎదురు చూసి దేవుని వాగ్దానం కొరకు కనిపెట్టి మనం ప్రార్థన చేయాలి. 2026లో మనకి 3 దినాలలో ఉంటే 2026 సంవత్సరంలోనికి మనం వెళ్తాం. మనం ప్రార్థన కలిగి ఉండాలి. ప్రభా, ఈ సంవత్సరం అంతలో ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు వచ్చినప్పటికీ మమ్మల్ని మరొక నూతనమైన సంవత్సరానికి ప్రవేశించినప్పుడు నువ్వు చేసిన వాగ్దానం మాకు నెరవేర్చు ప్రభు అని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అన్నీ జరుగుతూ ఉంటాయి మనకి, ఏది జరిగేది జరుగుతూ ఉంటుంది. దేవుడు ఏది చేస్తే చేస్తూ ఉంటాడు. కానీ మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. హల్లెలూయా. మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని యొక్క చిత్తం కొరకు కలిగి ప్రార్థన మానకుండా పట్టుదల కలిగి మనం దేవుని యొక్క వాగ్దానం ఏం చేస్తాడో ఆ వాగ్దానం కొరకు మనం కలిగి ఉంటే దేవుని రాజ్యంలో అక్కడైనా మనం అనుభవిస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇక్కడ మనం చూస్తాం, ఇది పాలు తేనెలు. కింద చదువుదామా? నా వద్దకు చేరినది వారికి పెట్టించున్న హింస ఎవరు చూశారు? దేవుడు చూశాడు. సమస్తం చూస్తూ ఉంటాడు దేవుడు. దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదు. కొన్నిసార్లు దేవునికి మనం బోధిస్తూ ఉంటాం, దేవుడు ఇట్లా చేసింటే బాగుండు, అట్లా చేస్తే బాగుండు, దేవుడికి కనికరం లేదేమో. ఇవన్నీ కూడా మనము కదా బాధతోనో లేకుంటే ఆలోచన లేకనో మనం మాట్లాడుతూ ఉంటాం. హల్లెలూయా. అవన్నీ కాదు. దేవుడికి సమస్తము తెలుసు. మన బాధ తెలుసు, మన వేదన తెలుసు, మన సమీక్ష తెలుసు, మనం పడే కష్టం కూడా ఆయనకు తెలుసు. అయితే మనం ఆయన వైపు చూసి మన బాధను ఆయనకు దగ్గరికి చేరేట్టుగా మనం మొరపెట్టాలి. దేవునికి ఆయన దగ్గరికి చేరాలి. మన మొర, మన కష్టం అనేది, మన ఇబ్బంది, మన బాధ అనేది ఆయన దగ్గరికి చేరాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన ద్వారా దాన్ని విన్నపం చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో నివసిస్తున్నప్పుడు వారు పడిన బాధ, వారి బానిసత్వంలోని శ్రమలు, ఇవన్నీ కూడా రాజులకు కాదు కానీ, పెద్దలకు కాదు కానీ ఎవరికి తెలియపరిచారు? వీళ్ళందరూ దేవునికి. వారి మొర, వారి బాధ ఎవరి దగ్గరికి చేరింది? యెహోవా దగ్గరికి చేరింది, సృష్టికర్త దగ్గరికి చేరింది. హల్లెలూయా. సృష్టికర్త ఏం చేయాలనుకున్నాడు? ఆ బానిసత్వ సంఖ్యల నుంచి విడిపించి ఎక్కడికి నడిపించాలనుకున్నాడు? పాలు తేనెలు ప్రవహించు నా బిడ్డలు క్షేమంగా ఉండాలి, నా బిడ్డలు దీవెనకరంగా ఉండాలి, నా బిడ్డలు కదా విత్తని పంట కొయ్యాలి, నా బిడ్డలు నిజంగా మరి వారి కాళ్ళతో సంతోషంగా కదా నీళ్లు కట్టాలి, వారి ఆనందం నేను చూడాలనుకుని దేవుడు వారి మొర్రను విన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం అలాంటి ప్రార్థన చేయం.
ఆ వచ్చిన సమీక్ష అర్థం కాదు. అర్థం కాక సతమతమైపోతూ ఉంటాం కదా. మనం ఎటు వెళ్ళాలని ఎటు వెళ్ళాలి వెళ్ళిన పనులే మనం ఏం చేస్తాయంటే నాశనం చేస్తాయి. హల్లెలూయా. ఆత్మీయతలో దెబ్బతీస్తాయి కదా. చివరిలోనే ఇవన్నీ చేస్తాం మనం. చివరిలోనే మనం కట్టబడాలి. చివరి దశ కదా మనకు చాలా ప్రాముఖ్యమైనది. ప్రారంభం కంటే అంతం చాలా ప్రాముఖ్యమైనది కదా. ప్రారంభంలో పుడతాం, పెరుగుతాం, పెద్ద అవుతాం, అన్నీ చేస్తూ వస్తాం. చివరిలో మనకేమో గుర్తుకొస్తాయి, మన బాధలు, మన సమస్యలు వస్తాయి. అప్పుడే చాలా ప్రాముఖ్యమైనది. తండ్రైన దేవుని కలిగి ఇలాంటి వాటికి దూరంగా ఉండి దేవుని విశ్వాసం ఉంచి దేవునిలో మనం ముందు కొనసాగాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ మాటలో మనం చూస్తున్నాం, జీవం కలిగిన దేవుడు ఎవరి మొర విన్నాడు అమ్మ? ఎవరి మొర విన్నాడు? ఇశ్రాయేలీయుల యొక్క కాగా ఇశ్రాయేలీయులైన నా ప్రజలను కదా. దేవుడు ఇలా ప్రజల మాటలు మొర విన్నాడు, ఇలా బాధలను చూశాడు. కానీ మోసే భయపడుతున్నాడు. నేను ఎంతటి వాడిని, ఇంత ప్రజలను నడిపించడానికి, ఫరో దగ్గరికి నేను వెళ్ళడానికి నేను ఏ పాటి వాడును? అసలు నా బలం ఎలాంటిది? తనను తాను పరీక్షించుకుంటున్నాడు. కానీ దేవుడు ఈయనను వాడుకొని ఈయన యొక్క కదా నాయకత్వంలో ముందుకు నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేయాలన్నా దేవుడే చేయాలి. ఫరో మనసు మార్చాలన్నా దేవుడే మార్చాలి. కానీ మార్చగలడు, ఏమైనా చేయగలడు. కానీ ఇవన్నీ కూడా మన జీవితాలలో పోరాటానికి ఒక సూచనలుగా ఉంటున్నాయి. ఈ యొక్క అహరోను, మోసే వారి యొక్క జీవితంలో ఇశ్రాయేల్ ప్రజల పట్ల ముందుకు వెళ్ళాలంటే వీళ్ళిద్దరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నా ఫరో మనసు ఏమవుతా ఉంది? కఠినమవుతా ఉంది. అంటే దేవుడు ఫరోను ఏమైనా చేయలేడా అనుకుంటే చేస్తాడు. కానీ దేవుడు అలా చేయలే. దేవుడికి కూడా కోపం రావాలి ఏదైనా చేయాలంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడికి కోపం వచ్చినప్పుడు దేవుడు ఏమైనా చేయగలడు. కోపం రానంత వరకు ఆయన ఏం చేయడు. మనం కొన్ని పనుల వల్లే ఆయన కోపం పుడుతుంది కదా. చివరికి అందుకే కదా ఏమైపోయారు, ఎక్కడ ముంచాడు? ఎర్ర సముద్రంలో ముంచేశాడు. ఆ పని ముందే చేయాలిగా, చేయలేదు. కొన్ని పెడతా వచ్చాడు, లోబడతారేమోనని. తొలిచూల పిల్లలు కదా, ఆ పశువులు, పంటలు, ఇవన్నిటిని కూడా దేవుడు మొదటిగా వారి ఆర్థిక పరంగా, వారి యొక్క వారసత్వ పరంగా దెబ్బతీస్తూ వచ్చాడు. కానీ వీళ్ళు గ్రహించలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గ్రహింపక వారి దేవతను వారు పూజిస్తున్నారు, సేవిస్తున్నారు. కానీ దీంట్లో ఎలాంటి బలం ఉంది, ఎలాంటి శక్తి ఉంది అని ఏం లేదు. గ్రహింపు లేక ఏమైపోయారు? ఫరో కూడా ఏమైపోయాడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేతులు ఎత్తేసిన వాడిగా మనం చూస్తున్నాం. ఫరోకు మించిన సంపద కానీ, ఐగుప్తు ప్రజల యొక్క విస్తరణ బలము కానీ మరొకటి లేదు చరిత్రలో మనం చూస్తే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇశ్రాయేల్ ప్రజలు కదా మనం చూస్తే, ఉదాహరణ మనకు 20 లక్షల మంది వేసుకున్నా కూడా కదా, మరి దేవుడు ఎంతో వారిని బానిసలు కదా, బానిసత్వమైన జీవితంలో వారి దగ్గర దాసత్వం చేశారు. కానీ దేవుడు ఏం విన్నాడంటే, వారి అంగలాడుకున్న వారి మొరను విన్నాడు. విని ఆ బానిసత్వం నుంచి, ఆ శ్రమ నుంచి విడిపించాలనుకున్నాడు. హల్లెలూయా. అందుకే గనులను దేవుడు ఏం చేస్తాడు? గడ్డిని మేసేటట్టుగా చేస్తాడు. కానీ మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం సత్యం తెలుసుకోవాలి. మన జీవితాలలో కూడా ప్రార్థన మాని రకరకాల మనం తొలగిపోతూ ఉంటాం. మనకు అర్జెంటుగా ఏదైనా ఒకటి జరిగితే బాగుండేది అనుకుంటూ ఉంటాం. ఇమీడియట్గా ఏదైనా ఒకటి అయితే బాగుంటుంది అనుకుంటాం. ఇవన్నీ కావడానికి కదా ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? దేవుని స్వాధీనంలో ఉన్నాయి. హల్లెలూయా. అందుకే నిజంగా ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలను నడిపించడానికి కదా మోసేని పిలిస్తే మోసే ఏమంటున్నాడు? నేను ఎంతటి వాడను, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడతాడు కదా. మోసేలో ఉన్న సందేహమును బట్టి, ఆయనలో ఉన్నటువంటి ఆలోచనను బట్టి మోషేకు దేవుడు ఏమిచ్చాడు? జవాబునిచ్చాడు. నీకు ఇదే చూస్తున్నా, నేను ఉన్నాను, ఇవన్నీ జరుగుతాయి.
ఎన్నో అవుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్నో ఇదే అవుతాయి. కానీ ఇవన్నిటికంటే ముందుగా నేను ఉంటానని దేవుడు చెప్పాడు. ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు, చూస్తున్న దేవుడు, సర్వం నిర్ణయించిన వాడు, ఆయన సృష్టికర్త. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన మాటకు మనం విధేయత కలిగి ఉండాలి. ఆయనే సృష్టికర్తని, ఆయనకు మాత్రమే మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కలిగి ఉన్నప్పుడే దేవుడు మనకేమై ఉంటాడు, తోడై ఉంటాడు. అందుకే కానానీ యొక్క జీవితంలో మనం చూస్తున్నాం కదా. కానానీయుడు చూద్దాం, చూడండి 2వ రాజుల గ్రంథంలో కూడా చూద్దాం. మొదటి రాజులు చూద్దాం. మొదటి రాజుల గ్రంథం చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనం కూడా మనం చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 15, 11. ఆసా తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని, ఇక్కడ చూడండి ఏం చేసే ఇవన్నీ కూడా చేసేవాళ్ళు ఎవరు? కానానీయుడు, ఇంకా కొంతమంది కూడా విగ్రహారాధన చేసేవారు. అందరూ కూడా ఇలాంటి దేవునికి వేయికిరీలు చేసేవారు. అందుకే ఏమంటున్నాడు, పురుషకాములను దేశముల నుండి వెళ్ళగొట్టి విగ్రహములన్నిటినీ పడగొట్టెను, మరియు ఏదానినంట కదా, అసహ్యం, మనుషులు కూడా చూడడానికి అంత వికారంగా ఉండే దాన్ని, అసహ్యమైన ఒక దానిని చేయించి దేవతా స్తంభము ఆసా తన దినములన్నీ హృదయపూర్వకముగా యెహోవాను అనుసరించను కానీ ఉన్నత స్థలముల మీద కదా చేశాడు. ఆసా ఏం చేశాడు? విగ్రహాలను కూల్చాడు కదా, అక్కడ వాటన్నిటిని కూడా పాడు చేశాడు. దేవునికి ఇష్టకరంగా నడిచాడు. కానీ ఉన్నత స్థలముల మీద అంటే పర్వతాల మీద ఏం కట్టేవారు? విగ్రహాలను కట్టి అక్కడ పూజించేవారు. అది ఒక్కటి చేయలేకపోయాడంట. ఎవరు అమ్మ, ఎవరు చేయలేకపోయారు? ఆసా. మన జీవితాలలో కూడా కొన్ని బాగానే ఉంటాం, ఏం తీసేసుకోవాలో వాటి తీసేసుకోం కదా. ప్రార్థన కలిగి ఉంటాం, ప్రార్థన విధేయతనే మనలో ఉంటుంది. కానీ ఇలాంటి కొన్ని పనులు కూడా మనలో నిలిచి ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆసా అన్నీ చేశాడు. ఎందుకంటే అక్కడ మనం మొదట చూసాం 11వ వచనంలో ఎలా చేసేవారు. దావీదు ఉన్నాడు. దావీదు ఎలాగున్నాడంట? యెహోవా దృష్టికి ఎలాగున్నాడంట? యథార్థంగా ఉన్నాడు. మరి దావీదు దేవునికి హృదయానుసారుడు. కానీ ఆసా కూడా ఉన్నాడు. కానీ తర్వాత ఆసా ఉన్నతమైన స్థలముల మీద ఉన్నటువంటి దేవత గుడులను కూల్చివేయలేకపోయాడు, వాటిని ఉంచాడు. చేయలేకపోయాను అనింది దావీదులాగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన అన్నీ కలిగి ఉన్నాడు. మనలో అన్నీ కలిగి ఉంటాం, కానీ సాతాను గడు ఎక్కడో మనల్ని కొన్ని లోపరుచుకుంటాడు. అందుకే మనం బహు జాగ్రత్త కలిగి ఉండాలి. ఇలాంటి వాటిల్లో వెళ్ళకూడదు, ఇలాంటి వాటి వైపు చూడకూడదు. మనం అనుకుంటాం, మాటకి ఏమనుకుంటాం, నేను వెళ్ళాను, చిన్న సిలువే కదా వేయించుకున్నది. సిలువ కూడా నీలో ఒక తాయితేది. హల్లెలూయా. అసలు సిలువకు అర్థం తెలుసా మనకి? సిలువ ఎందుకు వేసుకుంటున్నాం చెప్పండి? సిలువ ఎందుకు వేసుకుంటున్నాం? ఎక్కడైనా బైబిల్లో రాయబడిందా? సిలువ గురించి రాయబడిందా? లేదు. సిలువను యేసు ప్రభువును సిలువకి వేశారు. ఆ సిలువ ఏం సిలువకి ఎవరిని వేసేవాళ్ళు? రోమా ప్రభుత్వం ఎవరిని వేసేవాళ్ళు? రోమా సైనికులు సిలువకి ఎవరిని వేసేవారు? అమ్మ, ఎవరిని? దుర్మార్గులను, దొంగలను. అది వాళ్ళ రూల్, అది వాళ్ళ చట్టం. అది అలా తప్పు చేసేవారిని, నేరస్తులు ఏం చేస్తారంటే సిలువకి వేస్తారు. సిలువకి వేసి చంపేస్తారు. కానీ యేసుక్రీస్తుని కూడా ఎందుకు ఆ సిలువకి వేశారు? ఒక నేరస్తుడని. ఇలా దృష్టిలో ఒక నేరం చేశాడు, రాజునని చెప్తున్నాడు,
దయ్యాలు నిలగొడుతున్నాడు. ఈయన ఒక నేరస్తుడని దొంగలకు వేసిన సిలువలు ఈయన వేశారు మధ్యలో. హల్లెలూయా. ఆ సిలువలు మీరు వేసుకోమని కాదు, ఆ సిలువలు మీరు మొయ్యమని కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం తెలియక ఏం చేస్తాం, అర్జెంటుగా బాగా అయితే దయ్యం అని చెప్పేసి పోయి సిలువ వేసుకొని తిరుగుతూ ఉంటాం. కానీ మన జీవితాలు అలాగే ఉంటాయి, మనకు తెలియదు అర్థం వాక్యం. అందుకే మనం ఎలాగ ఉండాలంటే, దావీదు ఎలా ఉన్నాడు, దేవునికి యథార్థంగా ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ వ్యక్తి కూడా ఏం చేశాడు, అన్నిటిలో కరెక్ట్గా ఉన్నాడు. కానీ దేవత స్తంభాలను కూడా ఏం చేశాడు, అసలు ఏం చేశాడు, కూల్చివేశాడు, అన్నీ పడగొట్టేశాడు. కానీ కొన్నిటిని వదిలేస్తాడని బైబిల్లో రాయబడింది. హల్లెలూయా. ఈ ప్రజలందరూ కూడా ఇంకా రాజుల గ్రంథంలో మనం చూస్తే ఎలాంటి వారంట, చాలా డేంజర్ అయిన మనసులు. మళ్ళీ ఒకసారి అదే మాట చదవను చూడు, 11 వచనం నుంచి. తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని, ఎవరంటే వీళ్ళు కదా, పురుషులు వివాహం చేసుకునేవారు. సొదొమ మనకు తెలుసు కదా, క్రమం తప్పిన వారు. ఇలాంటి వారిలోనే మన చరిత్రకి వెళ్తే, ఇలాంటి వారిలోనే దేవతలుగా ఉండేవారు. వాళ్ళ విగ్రహాన్ని కట్టించే మనుషుడు ఒక దేవతగా ఉండేవాడు కదా. మరి వర్షాలు రాకపోయినా, పిల్లలు కలగకపోయినా, ఇలాంటి భయంకరమైన దేవునికి వేయికిరీలు చేసేవారు. హల్లెలూయా. అలా జరుగుతాయని అలా ఊహించుకొని చేసేవారు. ఎందుకంటే సృష్టికర్తను మర్చిపోయారు వీళ్ళందరూ కూడా. మర్చిపోయి లోకరీతిగా వీళ్ళందరూ కూడా జీవించి నాశనానికి దగ్గరైనట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా కింద చూద్దామా. దేశంలో నుండి అలాంటి వారందరినీ వేసాక ఈయన ఏం చేశాడు, వెళ్ళగొట్టేశాడు, పడగొట్టెను. ఆశ ఆమెను తొలగించెను. ఆశ తన దినములన్నీ కానీ ఉన్నత స్థలములను మరియు ఎండియు బంగారములు తెప్పించాను. ఆసాకును యుద్ధము జరుగుచుండెను. హల్లెలూయా. ఇవన్నీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ కొదువుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే మనం జాగ్రత్త కలిగి ప్రతి విషయంలో కూడా సరి చేసుకొని కలిగి మనం ఉండాలి. అందుకే అదే అంటాడు చూడండి, ఇక్కడ ఆదికాండంలో చూద్దాం 15వ అధ్యాయము. ఆదికాండం 15వ అధ్యాయము 16వ వచనం కూడా మనం చూద్దామా. కదా, ఎవరిది, అమోనీయులు ఎవరు, వీళ్ళని కూడా మనం తెలుసుకుంటాం. వీళ్ళందరూ కూడా కదా 2 జనాంగములను ఫస్ట్ మనం చూసాం. అక్కడి నుంచి తర్వాత ఇదే అయిపోయింది. వీళ్ళందరూ కూడా నోవాహు యొక్క సంతతి నుంచి, వంశముల నుంచి వచ్చిన వారే. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, అమోనీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మళ్ళా వచ్చేదరని అబ్రహాముతో చెప్పిన. ఎన్నో తరం వారు, 4వ తరం వారు. దేవునికి స్తోత్రం. ఎక్కడికి మళ్ళీ వస్తారంట, ఎక్కడికి వస్తారు, పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి మళ్ళీ వస్తారని దేవుడు ఎవరితో ప్రమాణం చేశాడు, అబ్రహాముతో ప్రమాణం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మాట చెప్పాడు, మాట ఇచ్చాడు. ఎందుకంటే ఇది ఇంకా సంపూర్తి కాలేదు, ఇంకా మిగిలి ఉంది. కానీ 4వ తరం వారు మళ్ళీ ఇక్కడికి నేను నడిపించబోతున్నాను అని దేవుడు ఇక్కడ మరి మాట వాగ్దానం చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా కింద ఏమంటున్నాడు, మరియు అగ్నిజ్వాలయును నడిచిపోయాను.
ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన ఇపాటిస్ నది వరకు అనగా ఎవరిని? కెనీనీయులను, కనచీయులను, అమోనీయులను, అమోరీలను, కనానీయులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఎవరున్నారు? కనానీయుడు కూడా ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళందరూ కలిసి పని చేస్తారు. మనం ముఖ్యంగా ఏంటంటే కనానీయుడు, ఈ కనానీ యొక్క విధానం ఎలాగుందంటే మనం రాజుల గ్రంథంలో చూసాం కదా. ఈ విధమైనటువంటి అక్రమంలో దేవునికి అవిష్టమైన పనులు చేస్తూ వారు మరి వ్యర్థమైనటువంటి కదా దేవునికి అవిష్టంగా అనుసరించి నడుస్తూ వీళ్ళందరూ వచ్చేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఎవరంటే దేవునికి విరోధముగా నడుచుకున్నవారు. అక్కడ అందరు నివసిస్తున్నారు. ఆ ప్రాంతంలో కనానీయులు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రాంతాలన్నీ కూడా సొదొమ మొదలుకొని ఈ ప్రాంతాలన్నీ యూఫ్రటీస్ నది మొదం కదా నది మరి పక్కన ఈ ప్రాంతాలన్నీ కూడా ఎలాగున్నాయంటే అక్రమం విస్తరించింది, సమృద్ధి కలిగి వారు దేవునిని మరిచి వాళ్ళ ఇష్టానుసరమైనటువంటి జీవితాలు వాళ్ళు జీవించి ఏం తెచ్చుకున్నారు? దేవుని యొక్క నాశనమును తెచ్చుకున్నారు. హల్లెలూయా. అది కలిగి వారు జీవించారు. అందుకే మన జీవితంలో మనం కూడా కదా దేవతలు కానీ వాటికి కదా దయ్యముల దగ్గరికి వెళ్తూ ఉంటాం. వాళ్ళ దగ్గర వెళ్ళి మన స్థితిగతులు తెలుసుకుంటూ ఉంటాం. ఎందుకు నాకు ఇది వచ్చింది, ఎందుకు ఇది నా పరిస్థితి, ఇదేమో వద్దని కదా. దేవుడు నీ మొరను విన్నాడు, కానీ నీకెందుకు దయచేయలేకపోతున్నాడు? మన జీవితాలు ఎలాగున్నాయి, మన ఆలోచనలు ఎలాగున్నాయి? అందుకే ఇది కలిగి ఉన్నాం. ఈ యొక్క కనానీయులు కూడా ఎక్కడున్నారంటే వాగ్దాన భూమిలోనే ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజలు కూడా అక్కడికే దేవుడు నడిపించాడు. కానీ యుద్ధం ఎవరికంటే ఒక ఇజ్రాయేలుకి ఇప్పుడు చదివినటువంటి ఎంతమంది ఉన్నారో ఆ రాజులందరికీ కూడా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళందరూ కూడా ఎలా తయారంటే దేవునికి అవిష్టులుగా తయారయ్యారు కదా. అబ్రహాం కూడా మనం చూస్తే కదా 14 అక్కడ చూస్తే మరి 4 కదా మరి ప్రాంతం రాజులు దేశాల రాజులను ఏం చేస్తాడు? ఓడిస్తాడు. అదే అక్కడే ఎక్కడ కనాను నిజంగా మరి లోతు ఒక స్థితి విషయంలో హల్లెలూయా అన్నిటిపైన దేవుడు జయమిస్తాడు. ఎందుకంటే అబ్రహాముతో దేవుడు ఉన్నాడు. అందుకే 4వ తరం వారు అక్కడికి చేరుతారు మళ్ళీ. ఎందుకంటే ఎవరితో యుద్ధం అవసరం ఇంకా అయిపోలేదు. ఎవరితో అయిపోలేదంట కదా. అక్రమము, అమలీలకు యుద్ధము ఇవన్నీ కూడా కదా సంపూర్ణము కాలేదు. అది సంపూర్ణమైతే మీకు జయం వస్తుంది, తిరిగి వెళ్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు దేవుడు అక్కడ బ్రేక్ వేసాడు? పంపచ్చు కదా. మన జీవితంలో కూడా సమయం అనేది, కాలం అనేది, టైం అనేది ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. ఆ సమయం బట్టి, ఆ కాలాన్ని బట్టి మేలు జరిగినా కీడు జరిగినా దేవునికి స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది కలిగి జీవించాలన్నదే దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క సంకల్పం. అందుకే కానానీయులు కూడా అక్కడ ఏమయ్యారు? నివసిస్తున్నారు. ఇంకా కింద మాట చూడమా. ఎవరి సంతానములకు? అబ్రహాము నిబంధన చేసిన ఎవరికి ఇచ్చి ఉన్నానని? అబ్రహాము యొక్క సంతానం. ఎవరు అబ్రహాము సంతానం నుంచి ఇచ్చిన ఎవరు కదా. ఇంకా వీళ్ళందరూ వచ్చారు, కానీ మారింది ఇశ్రాయేల్ ప్రజలకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు స్వాస్థ్యం ఇశ్రాయేల్ ప్రజలే. వీళ్ళందరూ కూడా దేవునికి తిరుగుబాటు స్వభావం, అక్రమము, అన్యాయము ఇన్నిటిని బట్టి కూడా దేవుని యొక్క చిత్తమును కోల్పోయినట్టుగా మనము చూస్తున్నాం. అందుకే ఇక్కడ అన్నాడు చూడండి, ద్వితీయోపదేశకాండంలో చూద్దాం. ద్వితీయోపదేశకాండము తొందరగా ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము మొదటి నుంచి చూద్దామా. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా నిన్ను మించిన అమోరీయులు,
కనానీయులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ భారీ సంఖ్య జనం అంతా కూడా వీరిలో ఎవరు ఉన్నారు? కానానీయులు కూడా ఉన్నారు. దేవుడు ఇక్కడ నిజంగా మోసేతో చేస్తున్నటువంటి వాగ్దానం ఇది. మోసేతో పలుకుతున్నటువంటి మాటలు ఇక్కడ. ఈ సంఖ్యలో కూడా కానానీయులు కూడా ఉన్నారు. అందుకే ఇంకా కింద ఏమంటున్నాడు? 7 జనములను నీ ఎదుట నుండి ఏం చేస్తాడంట? వాళ్ళు మామూలు కాదు, మామూలు మనుషులు కాదు కానానీయులు. తర్వాత అక్కడున్న ప్రతి జనాంగం కూడా బలమైన వాళ్ళే. దేవునికి స్తోత్రం. కానీ ఎవరు ఈ వారిని ఎల్లగొడుతున్నారని చెప్తున్నాడు ఇక్కడ? యెహోవా అనే దేవుడే. ఎవరి ఎదుట నుంచి? ఇశ్రాయేలు యొక్క ఎదుట. మోసేతో చెప్తున్నాడు, నీ ఎదుట 7 ఎంతమంది? 7 జనములు బలమైన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారందరూ నీ ఎదుట లేకుండా ఏం చేస్తానంటున్నాడు కదా. అబ్రహాం ఏం చేశారు? 4వ తరం వారు అక్కడ మరలా వస్తారు. దేవునికి స్తోత్రం. ఈ దేశాన్ని ఇస్తాను. ఎందుకంటే మన జీవితంలో మనం కోల్పోతున్నాం, పోగొట్టుకుంటున్నాం దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క దీవెన. ఎందుకంటే మన ప్రార్థన కలిగి దేవునికి ఇష్టంగా జీవించలేక. అందుకే నిజంగా మోసేతో తిరిగి దేవుడు ఒక నిబంధన చేశాడు. అబ్రహాంతో చేసిన నిబంధన మోషే పట్ల తిరిగి ఆ ప్రజల్లో నేను నెరవేరుస్తాను. 7 జనములను ఎదుటి నుంచి ఏం చేయబోతున్నాను? ఎక్కడి నుంచి? కనాను దేశం నుంచి. హల్లెలూయా. కనాను దేశం నుంచి. కనానులో ఎందుకంటే వీళ్ళు దేవునికి అవిష్టంగా జీవిస్తున్నారు కనుక ఆ ప్రజలందరినీ కూడా వెళ్ళగొడుతున్నటువంటి. మన జీవితాలలో కూడా మనకి ఎప్పుడు నష్టాలు, ఎప్పుడు కరువు, ఎప్పుడు ఇబ్బంది వస్తుంటే దేవుని మాట విననప్పుడు, దేవుని మాటకు చక్కగా లోబడినప్పుడు మనకు కష్టంగానే ఉంటాయి. అందుకే మనం ఏం చేయాలంటే మనం పరీక్షించుకుంటూ, పరిశీలన చేసుకుంటూ కదా. మరి హాము కుమారుడు కానాని మాదిరి కాకుండా మనకు దేవునికి ఇష్టకరమైనటువంటి దేవుని ప్రజల్లాగా మనం ఉండాలి. దేవుని బిడ్డలాగా మనం ఉండాలి. దేవుని చేత విమోచించబడిన ప్రజల్లాగా మనం ఉండాలి. ఉన్నప్పుడు దేవుడే మనకు తోడై ఉంటాడు. ఇంకా కింద ఏమంటున్నాడు? నీ దేవుడైన యెహోవా కదా. వారిని నీకు ఎవరు అప్పగిస్తారంట? 7 జనాంగాన్ని కూడా ఇశ్రాయేలు ప్రజలకి అప్పగిస్తాడంట, వాళ్ళ చేతులకి. ఎందుకు అంత కోపం? దేవుడు అందరూ దేవుని పిల్లలే కదా. కానీ వీళ్ళేమో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూసి అడుగు పెడుతున్నారు. ఆ ప్రజలేమో మనం చూసాం కదా మొదటిగా రాజుల గ్రంథంలో. ఇలాంటి దుష్కార్యాలు కదా, మరి వాళ్ళు చేసే ప్రతి పనులు కూడా దేవునికి ఇష్టకరంగా లేవు. హల్లెలూయా. అందుకే దేవుడు కదా, మరి బలంగా ఉన్న జనము, వీళ్ళు బలం తక్కువ కలిగినటువంటి ఇజ్రాయెల్ జనం కదా, వారి పట్ల మేలు చేసి వారిని అవమానపరచాలి, ఓటమి చెందించి ఎల్లగొట్టాలనుకుంటూ దేవుడు మన పక్షాన ఉంటాడు. హల్లెలూయా. మనతో ఉంటాడు కదా. మోసే ఒకడే. నిజంగా మోసే పట్ల, మోసే ముందు, మోసే పైన, మోసే వెనుకు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఎటు చూసినా కదా, మరి ఫరో రాజు సైన్యం ఏమీ చేయలేకపోయింది. వాళ్ళ ఊరిలో నుంచి వెళ్ళినా, వాళ్ళ మధ్యలో వెళ్ళినా, మరి మధ్యలో ఎదుర్కొన్నా, మరి దేవుడు వారికి భద్రత ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి చోట కూడా వాళ్ళు అపజయం పొందారు కదా. రాత్రి అగ్నిస్తంభంగాను, పగలు ఎండ తగలకుండా మేఘస్తంభంగాను దేవుడు వారికి తోడై ఉండి వారి ముందుండి నడిపించి ఎర్ర సముద్రమును కదా పాయలుగా చేసి కదా, మరి ఐగుప్తు ప్రజలను ఎర్ర సముద్రంలో ముంచేశాడు మన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు అంటే కనుక మాటలు లోబడలేదు ప్రజలు. లోబడని వారి ప్రజల పట్ల దేవుడు కఠినంగానే ఉంటాడు. అందుకే మనం లోబడి దేవునికి ఇష్టకరంగా జీవించాలి. అందుకే ఇక్కడ కానానీయులు కూడా ఉన్నారు. కానీ కానానీయులతో సహా అందరినీ కూడా ఏం చేస్తానంటున్నాడు దేవుడు? నీకు అప్పగిస్తాను వారిని, అంతే. హల్లెలూయా. మనం ఎలా నడవాలనో, ఎలా ఉండాలనో కూడా మనము తెలుసుకోవాలి. అందుకే చివరి మాటలు కూడా మనము ఒక మాట చూసి మనం ప్రార్థన చేసుకుందాం. అదే ద్వితీయోపదేశకాండం చూద్దాం. 20వ అధ్యాయము 17వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. 20వ అధ్యాయము 17వ వచనం. నీకు బహుదూరముగా ఉండిన సమస్త
పురములకు మాత్రమే ఇలాగూ చేయవలను. అయితే నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్నాను. ఊపిరిగల దేనిని బ్రతకనివ్వకూడదు. దేవుడు చెప్తున్నటువంటి మాట. మీరు అనగా అమోరీలు, ఎవరు? కనానీయులు కదా, ఇక్కడ నివసిస్తున్నటువంటి ఇల్లు. ఎందుకు ఈ మాటను మనం తీసుకున్నామంటే, ఈ కనానీయులు కదా ఎవరి సంతతి అనుకున్నాం? ఎవరి వంశావళి అనుకున్నాం? నోవా యొక్క వంశావళి, హాము కుమారుడు. అంటే ఇక్కడ మనం చూస్తున్నాం ఎవరంటే నోవాకు కలిగినటువంటి కుమారులు, కోడళ్ళు, నోవాకి యొక్క భార్య ఏం కలిగిన వారు? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. 8 మంది దేవుని మాటకు లోబడిన వారు. 8 మంది రక్షణ వాడలో ప్రవేశించిన వారు కట్టుకొని. దేవునికి స్తోత్రం. వాళ్ళు మాత్రమే విధేయత కలిగారు. అయితే వారిలో నుంచి వచ్చిన వంశావళి సంతతే హాము నుంచి వచ్చినటువంటి 4 కుమారుల నుంచి వచ్చినటువంటి వ్యక్తే కనానీయుడు. దేవునికి స్తోత్రం. ఈ కనానీయుడు కూడా కదా ఈ యొక్క 7 సంఖ్యలో కలిసి ఉన్నాడు. వీళ్ళందరితో పాటు దేవుడు ఏం చేయాలనుకున్నాడు? వారందరినీ ఎల్లగొట్టాలనుకున్నాడు. వారి పితరులు, పూర్వీకులు దేవునికి ఇష్టంగా నడిస్తే రాను జనరేషన్ ఏమైపోయింది? మార్గం తప్పిపోయింది కదా. సొంతంగా కనిపెట్టి విగ్రహములను చేయించి, విగ్రహ స్తంభములను పెట్టించి, వాటికి నరబలులు ఇచ్చి కదా, మరి అక్కడ క్రమములు లేని అక్రమమైన పనులు చేస్తూ దేవునికి కోపం పుట్టించి కదా, దేవుడు కాని వాటికి మొక్కి వాటికి సాగిలపడినందున దేవుడు వారి పైన ఏం చూపాడు? ఏం చూపాడు? కోపం చూపి ఓటమినిచ్చాడు. మన జీవితంలో మనలో చాలామంది కూడా కదా మనం అనుకుంటా ఉంటాం, మనకి ఈ దేవుడు మొదటి దేవుడు, లాస్ట్ దేవుడు, చివరి దేవుడు. దేవుడు ఒక్కడే. హల్లెలూయా. దేవుడు భూమి ఆకాశములను సృజించిన వాడు ఒక్కడే దేవుడు. 10 మంది కలిసి చేయలేదు. 10 మంది కలిసి మనిషిని చేయలేదు. 10 మంది కలిసి భూమి ఆకాశంలో చేయలేదు. ఒక్కడే చేశాడు. ఆ ఒక్కడే సృష్టికర్త. హల్లెలూయా. ఆయనకు మాత్రమే మనం పూజించాలి. ఆయనను మాత్రమే సేవించాలి. మనిషికి ఒక దేవుడు, కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు ఉన్నాడా? లేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా ఉండే ప్రజలు ఏమైపోతున్నారంటే రక్షణ లేక జీవితాలను కోల్పోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలానే మనం చూస్తూ వచ్చాం. వాళ్ళ అబ్బగారు ఏమైనారు? నీతిమంతులుగా జీవించారు. జనరేషన్ మారిపోయింది. ఏం చేశారు? అసలు నిజమని తెలుసుకోవాల్సిన వారు అజ్ఞానంలోనికి వెళ్ళిపోయి వాళ్ళే రాజులుగా, వాళ్ళే దేవతలుగా కదా, వాళ్ళే అధికారం కలిగి కదా, ఈ విధంగా ఆలోచనలు కలిగి వాళ్ళు ఉండటం వలన దేవునికి ఏం పుట్టించారు? కోపం పుట్టించారు. హల్లెలూయా. ఎవరైతే దేవుని మాట విన్నారో వినిన వారికి వారిని అప్పగించారు. నేను కదా చూడను, వారిని మీరు వెళ్ళగొట్టండి, గెలుపు మీకు నేను ఇస్తానని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ప్రేమని దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇంకా కింది మాట ఏమంటున్నాడమ్మా? కనానీయులు, యెబూసీయులైన వారు తమ ఇక్కడికి చివరి మాట ఇదే మనకి. ఏ విషయమై కదా, ఎంతమంది ఉన్నారు మీరు ఎంచుకున్నారా? వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క దేవతను పెట్టుకున్నారు. తమ దేవతలు అంటే వారు నిర్ణయించుకున్న దేవతలు వీళ్ళందరూ కూడా కదా. మరి అన్నిటినీ కలిగించిన వాడు ఆయన ఉన్నాడు, సృష్టికర్త. ఆయన చూస్తున్నవాడి కోపం ముట్టదా? అందుకే వారి ఏ విషయమై? దేవతల విషయమయ్యా, మరొక దాని విషయమయ్యా. నువ్వు నీ సృష్టికర్తను మరిచి మరొక దానికి మొక్కుట దేవునికి ఇష్టం కాదు. హల్లెలూయా. హల్లెలూయా కదా. మనకు తెలుసు అన్నీ కూడా మనం గ్రహిస్తూ ఉంటాం. మన పిల్లలు ఉన్నారు, మన వాళ్ళు నాన్న అనుకుంటాం, మరొక నాన్న ఏమనుకుంటాం? ఒక ఆత్మీయ విషయంలో కాకుండా మనల్ని పిలవకుండా మన పక్క ఇంకోరి నాన్నని పిలిచాడు అనుకో ఏమనుకుంటాం? సంతోషిస్తామా? మనల్ని పిలిచినప్పుడు మనకు సంతోషం. మనల్ని పిలవకుండా మరొకరిని పిలిస్తే
కోపం వస్తుందా, సంతోషిస్తారు చెప్పాలి? కోపం వస్తుంది. దేవుడు కూడా దేవుణ్ణి మరిసి మరొకటిని దేవుడిని పిలవటంలోనే దేవుడికి రోషం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమన్నాడు? తమ తమ దేవతల విషయమై ఏం చేశారంటే వాళ్ళు అదే హే కృతములు, అదే మన అంశం. సమస్త ఏ కృత్యములు అంటే శరీరానోటి దేవతలకు మొక్కడము, దేవతలకు నమస్కరించడము కదా, అక్కడ తీసుకెళ్ళి కదా పిల్లలు లేకపోతే పిల్లలు ఆడే పుట్టించడము కదా, ఆయన ద్వారా పిల్లలు కలిగినారని ఇవన్నీ కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ప్రతి విషయంలో మనకు అన్నీ ఇచ్చి ఉన్నాడు, అన్నీ చెప్పినాడు, కానీ అలా ప్రవర్తించేవారు. ఇంకా ఏమంటున్నాడు? మీరు చేసి మీ దేవుడైన యెహోవాకు విరోధముగా ఏం చేయటకు? విగ్రహారాధన ఏమైంది? వ్యభిచారం కంటే పాపము. అంటే వ్యభిచారం చేయమని కాదు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విగ్రహారాధన చాలా డేంజర్ అయింది. పాపం చేసిన విచారం చేసి క్షమిస్తాడేమో, కానీ క్షమిస్తాడని చేయమని కాదు. విగ్రహారాధన చేసి క్షమాపణ లేదు. అందుకే వాటన్నిటి నుంచి మనం ఏం కావాలి? దూరం కావాలి. బైబిల్లో ఒక్కొక్క మాటలు చూసినప్పుడు ఆయన రోషం కలిగిన వాడు, ఆయన మరి అగ్ని లాంటి వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆయన రోషము కలిగిన దేవుడు ఏమైనా క్షమిస్తాడు, కానీ విగ్రహారాధన విషయంలో మరొక దేవుడికి నమస్కరించి ఆయన తండ్రిని పూజిస్తే దేవుడు మాత్రము క్షమించడు, ఒప్పుకోడు. అందుకే మన తండ్రి జీవం కలిగిన వాడు. మనం బ్రతికినప్పుడు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, తప్పు చేసినా చేయకపోయినా వస్తాయి, మనుషులం కాబట్టి అన్నీ వస్తాయి. వాటిని ఎదిరించడానికి మనకి ఏం కావాలంటే ప్రార్థన కావాలి. హల్లెలూయా. ప్రార్థన ద్వారానే మనం జయిస్తాం, కానీ మన దేవుని విడి మరచి మరొక దాంట్లోకి పూజించడం వలన దేవుని క్షమాపణ నీకు రాదు, దేవుని క్షమించుడు. హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు? విరోధముగా పాపము చేయుటకు వారు మీకు మీ దేవుడిని యెహోవా వారిని ఏం చేయవలెను? ఎవరిని? దేవుని మాట ఎవరైతే వినలేదో, ఎవరైతే విగ్రహారాధన పాపం చేస్తున్నారో వారందరినీ కూడా ఏం చేయమన్నాడు దేవుడు? నిర్మూలం చేయమన్నాడు. నిర్మూలం అంటే కదా, ఆశ ఏం చేశాడు? దేవత స్తంభాలు ఏం చేశాడు? కూల్చేశాడు. వాళ్ళ దేవతలన్నింటిని పడగొట్టేశాడు. హల్లెలూయా. నిర్మూలం పడగొట్టదండి చేయడమే నిర్మూలం, పాడు చేయమన్నాడు. దేవుడు ఆజ్ఞాపించాడు. అందుకే మన జీవితాలలో మనం ఏం కలిగి ఉండాలంటే, శ్రమ వచ్చినా కష్టం వచ్చినా మనం ఎలాగ ఉండాలి? దేవునికి నమ్మకం కలిగి యథార్థముగా కలిగి ఉండాలి. అందుకే కనానీయుడు ఎవరో మనం చూసాం. కనానీయుడు హాము సంతానం అని చెప్పేసి కనానీయుడు కదా, నోవాహు యొక్క వంశావళి నుంచి వచ్చిన వ్యక్తి అని మనం చూసాం. చివరికి భక్తి తొలగిపోయి ఏమైపోయాడు? వీళ్ళల్లో 7 జనాలలో కలిసిపోయాడు. మన కుటుంబాలలో కూడా కదా మనం చెప్పాలి, చేయాలి. ఎందుకంటే దేవుడు చెప్పిన ప్రతి విషయాన్ని బట్టి మనము కదా ఉగ్రతకు లోను కాకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని నాశనం చేయడానికి మనం తయారు చేయలేదు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చేసిన వాగ్దానం ఏంది? పాలు తేనెలు ప్రవహించు దేశమును మీకు ఇచ్చి మీ సేవని నేను చూడాలనుకున్నాడు. అక్కడ అడుగుపెట్టి మనం నివసిస్తున్న ప్రజలు ఏం చేశారు? వాళ్ళకి ఇష్టకరమైనటువంటి జీవితాన్ని జీవించి మరి ఇశ్రాయేలు ప్రజల ముందు ఏమయ్యారు? ఇప్పటికి కూడా అలా అయిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా కాకుండా మనము దేవునికి ఇష్టకరంగా జీవిద్దాం. ఈ ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే మనం ముందుకెళ్దాం. 2026 సంవత్సరంలో తీర్మానం కలిగి ఒక ప్రార్థన కలిగి వాగ్దానంలో మనం చేద్దాం. దేవుడు ఈ మాటలు తన వినికిడిలో దేవుడు దీవించునుగాక.